రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో పేద మధ్యతరగతి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ ద్వారా అనుమతులను తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే తొలి దశలో నిర్మించిన 5 మెడికల్ కాలేజీలను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగతా 12 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలను తీసుకోకుండా అడ్డుకొని దుర్మార్గంగా పేదవారి పిల్లలకు వైద్య విద్య దూరం చేసేందుకు కుట్రలు పన్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీల నిర్వహణను అప్పచెప్పేందుకు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు మాత్రం మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న వాస్తవం తెలుసని, అయితే ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం మెడికల్ కాలేజీలు కంటికి కనిపించడం లేదని, ఎంతో హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి ప్రతి ఒక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఉండాలి, పేదవారి పిల్లలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా డాక్టర్లు అవ్వాలి, పెద్ద చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నంద్యాల నియోజకవర్గానికి, నంద్యాల జిల్లాకు కూడా నంద్యాల పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం, అది దాదాపు ఈ సంవత్సరంతో పోలిస్తే 3వ సంవత్సరము అడ్మిషన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగినాయి. మరి దాదాపు 450 మంది డాక్టర్లని తయారు చేయడానికి ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజు ఇక్కడ ఉందనే వాస్తవాన్ని నంద్యాల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయనే వాస్తవం తెలుసు, కానీ ప్రభుత్వానికి మాత్రం మెడికల్ కాలేజీలు కనపడటం లేదనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసి పైకి మాట్లాడుతూ, రెండో వైపు ఏమో అవే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నాన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి, పేదవాళ్ళకి చదువులు అందుబాటులో ఉండాలి అంటే ప్రభుత్వమే ఆ కాలేజీల నిర్వహణ చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో 5 ప్రారంభించడం జరిగినాయి. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి, ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో అసలు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసిన విధంగా ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. మరి లేని మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తాము, మీకు ఎన్ని సీట్లు కావాలి అంటే మాకు సీట్లే అవసరం లేదని చెప్పేసి లెటర్లు రాసినటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అమ్మాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు అమరావతికి 2 లక్షల కోట్లైనా సరే మేము ఖర్చు పెడతామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంటే నిర్వహించుకునే శక్తి ఉంది. మరి 5,000 కోట్లు ఈరోజు లేవంట, కాలేజీలు నడపడానికి 5,000 కోట్లు లేవంట. కానీ ప్రజల రాజధాని అని భ్రమరావతి అని చెప్పేసి ఒక అమరావతి నిర్మిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు ప్రజలకి ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్య వల్ల పేద ప్రజల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మితే
దాంతో పాటు ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేసిన వాళ్ళం అవుతాము. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనే విషయాన్ని గుర్తించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చినారు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మరి ఉన్న గవర్నమెంట్ కాలేజీలని హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తే ఈరోజు పేదవారు ఎక్కడికి పోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. గతంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే దారాదత్తం చేయాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ప్రజల ఒక గొంతుకని వినిపించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొండి చెవులు పెట్టుకొని ఎటువంటివి వినపడనటువంటిగా నటిస్తున్నారు కాబట్టి గవర్నర్కే అందజేయాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు ఓల్డ్ టౌన్లో ప్రజలకు వెళ్ళేసి వివరంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. నంద్యాల మెడికల్ కాలేజ్ మేము చూసినాం, మా కళ్ళ ముందు నిర్మితమైంది. మరి ఇటువంటి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ముందుకు వచ్చేసి సంతకాలు చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. మరి పేద ప్రజల కోసం అందరూ కూడా అండగా నిలబడాలి. ఆ పేద ఇళ్లలో కూడా డాక్టర్లను తయారు చేయాలంటే మీ అందరి మద్దతు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఈరోజు అందరికీ నమస్కారం. విద్య, వైద్యం ప్రజలకు అత్యంత ఆవశ్యకము. ఇందులోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉందని త్రికరణ శుద్ధిగా నమ్మిన మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఆయన పీరియడ్లో ఎన్నో రకాలుగా వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది. ఆ ప్రతిఫలాలు వచ్చే టైంలో గవర్నమెంట్ మారిపోవడం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం దాచుకో దోచుకో ఈ ఒక్క నినాదంతో ప్రజలను అన్ని రకాలుగా అట్టడుక్కు తొక్కేసి తన కడుపులు నింపుకునే ప్రోగ్రాం అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని వచ్చి దానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిని తీసుకొని పోయి అందులో 5 మెడికల్ కాలేజీలు ఆచరణలోకి వచ్చి ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వము అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలా, పీపీపీ మోడ్లోకి తీసుకొని పోవాలనే ఒక దురుద్దేశంతో ఒక నికృష్టపు చర్యకు రెడీ అయ్యి వాళ్ళు దీనిలకు అడుగులు వేయడం అనేది చాలా హేయమైన చర్య. పీపీపీ మోడ్ అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో అన్నిటినీ అమ్మడం తప్ప వేరే ఏమీ కాదు. ప్రజలకు, పేదవాళ్లకు ఈ ఉచిత వైద్యాన్ని దూరం చేయడం తప్ప వేరే ఏమీ కాదు. పేదవాళ్ళు మెడికల్ కాలేజీ సీట్లోకి పేద విద్యార్థులు రావడం అనేది ఎంతో కష్టమైన పని. మా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సస్టైన్డ్ మెడికల్ కాలేజీలు ఉండాలి, వాటికి కూడా కొంత ఆర్థిక వెసులుబాటు కావాలి అని చెప్పేసి కొంత ఫెసిలిటీస్ చేసిన తర్వాత ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీగా ఉండి సి కేటగిరీ వాళ్లకు 20 లక్షల రూపాయలు, బి కేటగిరీ వాళ్లకు 10 లక్షల రూపాయలు, ఏ కేటగిరీ కేవలం 15,000 రూపాయలుగా ఫీజులు ఫిక్స్ చేసి దానికి సెల్ఫ్ సస్టైన్గా డెవలప్ చేస్తే వాటిని మనకందరికీ తెలిసిన విషయమే. లోకేష్ సాక్షిగా క్లియర్గా చెప్పడం జరిగింది, మేము వస్తానే వీటన్నిటినీ రద్దు చేస్తామని చెప్పేసి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పెడనలో తన పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది, మేము వస్తే రద్దు చేస్తాము, వీటిని ప్రజలకు పూర్తి ఉచితంగా మేము వైద్యాన్ని, మెడికల్ సీట్లను ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వస్తానే వాళ్ళు పీపీపీ మోడ్లో ప్రైవేట్ దత్తత చేయడానికి ఏ రకంగా ముందుకు వేస్తూ ఉన్నారో మనకందరికీ తెలుసు. మాట మార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి నేజం. ఆ రకంగానే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన ఉండే వ్యక్తి. ఖచ్చితంగా ప్రైవేటు పరం చెయ్యనివ్వము. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ప్రైవేటుగా తీసుకొని టెండర్లకు పాల్గొంటారో ఆ టెండర్లన్నీ రద్దు చేసి మేము మళ్ళీ దాన్ని ప్రభుత్వపరమే చేస్తామని చెప్పడం జరిగింది.
అందులో భాగంగా ఎన్నో రకాల ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ కింద సంతకాలు చేసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్ను తీసేయమని చెప్పేసి కోరుతూ విన్నవించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు కోటి సంతాల సంకలన చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉన్నారు ఎంత మంచి సపోర్ట్ ఇక్కడ వస్తూ ఉందో మాకైతే సంతోషం ఇస్తూ ఉంది. ఈ రాక్షస కూటమి ప్రభుత్వము ఎప్పుడు పోతుందా దేవుడు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరొక్కసారి మేమందరి ప్రజలకందరికీ స్వచ్ఛందంగా సంతకాలు పెట్టేసి దీన్ని విజయవంతం